ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 12వ చరణం. యు బ్రాట్ us to a place of abundance. Psalms chapter 66 verse 12. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో మనము మొదటగా కొన్ని ఇబ్బందులు శ్రమలను ఎదుర్కొన్నట్లుగా అనిపించవచ్చు. కొన్నిసార్లు కష్టాల గుండా ప్రయాణించాల్సి రావచ్చు. అయినప్పటికీ దేవుడు మనలను చివరికి సమృద్ధి అయినటువంటి స్థితిలో ఉంచుతాడు. ఏ విషయంలో లోటు రాకుండా ప్రతి ఈవిని మనకు ధారాళముగా ఇచ్చి మనల్ని నిత్యము సంతోషం వైపుకు నడిపిస్తాడు. ఈ లోకంలో అనేకులు వెంటనే సక్సెస్ రావాలని, ఏ కష్టం తెలియకుండానే గొప్ప స్థితిలో ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అయితే అటువంటి వారి ఆశ భంగమవుతుంది. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, భక్తిహీనుల ఆశగానే మిగిలిపోతాయి. సోమరి అయినవాడు కోరుకుంటాడు గాని, ఆశ పడతాడు గాని వాటిని పొందుకోలేడు అని. అయితే నీతిమంతులైన వారు, నిజాయితీగా దేవుణ్ణి అనుసరిస్తున్న వారి జీవితంలో మొదట కృంగుదల ఉండొచ్చేమో గాని వారు కోరుకున్నది తప్పకుండా వారికి లభిస్తుంది. అలా అని నీకు ఎదురైన కష్టంలో నువ్వు పడిపోవు. దాని నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సుస్పష్టంగా సెలవిస్తున్నాయి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యన నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము మంచి స్థానంలో ఉండాలి అనే లక్ష్యముతో ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైన చెడ్డ పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ అవేవి మనల్ని ఏమి చేయలేవు. అటువంటి రకరకాల పరిస్థితులను దాటుతూ వచ్చినప్పుడు మాత్రమే మనము అనుకున్నటువంటి గమ్యానికి చేరగలము. ఈరోజు లేఖనములో భక్తుడు అంటున్నాడు, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారములు పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అని. అనగా ఈ మాటలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు, మనము మంచి ఆనందకరమైన స్థితిలో ఉండాలనుకుంటే కొన్ని రకాలైన పరీక్షలను దాటుకొని వాటిని జయించి మనము ముందుకు సాగాలి అని. ఇజ్రాయేలీల విషయంలో కూడా దేవుడు ఈ విధంగానే చేశాడు. 40 రోజుల్లో వెళ్లాల్సిన వారి ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు. పాలు తేనెలు ప్రవహించు దేశము వారు చూడ్డానికి, అందులో వారు సంతోషంగా నివసించడానికి వారు అనేక రకములైన పరీక్షలను, శోధనలను, ఎన్నో నిదురలేని రాత్రులను దాటుకొని వచ్చారు. ఆ తరువాతనే వారు సుఖంగా జీవించగలిగే దేశంలోనికి ప్రవేశించారు. అయితే మనము ఇక్కడ ఒక విషయమును గూర్చి ఆలోచన చేయాలి. అదేమిటంటే, దేవుడు ఎందుకు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు అని. ఇజ్రాయేలీలు ఒకవేళ 40 రోజుల్లోనే ఏ శ్రమ లేకుండా హ్యాపీగా జాలీగా వాగ్దాన దేశమునకు చేరినట్లయితే వారికి ఆ యొక్క దేశం విలువ తెలిసి ఉండేది కాదు. అది ఎంత విలువైనదో వారికి అర్థం అవ్వకపోయేది. అంతే కదా, మనకి ఏదైనా ఈజీగా ఏ కష్టం లేకుండా ఏ శ్రమ లేకుండా వస్తే దాని విలువ మనకు అర్థం కాదు. కానీ కష్టపడి దాని గురించి శ్రమపడి అనుకున్నది సాధించినప్పుడు ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క విశ్వాస జీవితం మొదటగా నీవనుకున్న విధంగా, నీవు ఆశించిన విధంగా ఉండకపోవచ్చు. నీవు ఊహించని కష్టాలను నీవు చూస్తుండొచ్చు. నీవు అనుకోని పరిస్థితులు నీకు ఎదురవచ్చు. నీ ఆర్థిక స్థితిలోనైనా, నీ అనారోగ్య స్థితిలోనైనా నీవు మార్పులు గమనించి ఉండవచ్చు. నీవు విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా ఉన్నావని
నిన్ను ప్రేమించిన వారు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితులను కూడా నీవు ఎదుర్కొని ఉండొచ్చు. అన్యుడిగా ఉన్నప్పుడే, అన్యురాలిగా ఉన్నప్పుడే కొంచెం బాగుంది, ఇప్పుడేంటి ఈ విధంగా ఉంది అని నీవు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు ఈ రోజున ఈ లేఖన భాగముల ద్వారా నీకు సుస్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇవన్నీ నీకు ఎదురవుతున్న పరీక్షలు, వీటన్నిటి నుండి దేవుడు నిన్ను దాటించి నిన్ను సమృద్ధి గల చోటికి నడిపించబోతున్నాడు. భక్తుడు అంటున్నాడు, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. లేఖనములు సెలవిస్తున్నాయి, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమొచ్చినట్లు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని. అందునిమిత్తమునే మనము విశ్వాస జీవితంలో పడు కష్టములో మనల్ని సమృద్ధికి నడిపించుట కొరకే అని మనము జ్ఞాపకం చేసుకొని దేవుడు పెట్టు కొన్ని పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. శ్రమలు వచ్చాయి, కష్టాలు ఎదురవుతున్నాయని ఒకవేళ నీవు వెనుదిరిగినట్లయితే నీ చేతులారా నీవు పొందుకోబోవు ఆశీర్వాదమును కోల్పోతావు. నీవు పొందుకొనబోవు సంతోషమును నీవే వద్దనుకుంటావు. ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు పెట్టు పరీక్షలు మనల్ని శుద్ధపరచుటకే, మనకు మంచి చేయడం కొరకే, మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడుపుట కొరకే అని ఎరిగి సంతోషముతో ప్రార్థనతోను వాటిని ఎదుర్కొని వాటన్నిటిని దేవుని ఆత్మచేత జయించి దేవుడు మనల్ని నడిపించబోవు నిత్య సమృద్ధిలో నిత్య సంతోషముతో ఆనందించు వారముగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా, మమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించే దేవుడో ప్రభ, అయ్యా ఈ లోకంలో మేము అనుభవిస్తున్న కష్టము శ్రమ ఏది కూడా ప్రభువా అయా మమ్మల్ని ఏమి చేయలేదని మీరే మాకు తోడుగా ఉండి మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదములోనికి మీరు మమ్మల్ని నడిపిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ కష్టాల్లో, ఏ ఏ శ్రమల్లో, ఏ ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, వారికి అయా మీరే సమృద్ధిని దయచేయండి. ఆ కష్టాల నుండి, ఆ శ్రమల నుండి, ఆ వ్యాధి బాధల నుండి అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను దయచేయండి ప్రభువా. అయా, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, శారీరక రుగ్మతలతో బాధించబడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు అనుగ్రహించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నారు తండ్రి. అద్భుత కార్యాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి మీరే బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును మీరు వారికి అనుగ్రహించండి. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభువా మీ యొక్క జ్ఞానముతో రాయులాగున వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనులాగున సహాయము చేయండి ప్రభువా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా అయ్యా వారు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణము సుఖవంతంగా ఏ ఆటంకాలు లేకుండా ప్రభా వారి యొక్క ప్రయాణము ఉండులాగున సహాయము చేయండి. క్షేమాన్ని దయచేయండి నా ప్రభువా. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయా మీ యొక్క మాటకు లోబడేటువంటి
మనస్సును వారికి మీరు దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి. ఆ బిజినెస్ లో ఎటువంటి నష్టము వారికి కలగకుండా ప్రభా మీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచండి. చేతి పని చేసుకునే వారిని మీరు దీవించండి. నిశ్చయముగా వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే విధవరాళ్ళుగా ఉన్నారో ప్రభా, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా ఎటువంటి అవసరతతో వారు ఉన్నారో ప్రభా, వారి అవసరతను మీరు తీర్చండి ప్రభా. సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా. అదేవిధంగా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా కృప చూపించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మీ పరిచర్య చేస్తున్న అయా పరిచారకులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాన్ని తండ్రి అయా మీ యొక్క మహిమ చేత నింపండి ప్రభా. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయా కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజున పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం.